మెరుపు కలలు మెరుపు కలలు. సంగీత గొంతు పోవడంతో పాటు దాని జీవితాన్ని ఎలా నిలబెట్టాలో తెలియని పరిస్థితి. సౌందర్యకి తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేశాం. రిషి మంచివాడైనా సౌందర్య అతన్ని అర్థం చేసుకుంటుందో లేదో తెలీదు. ఇక నీ విషయానికొస్తే కుటుంబ బాధ్యతలు బరువు మోస్తున్నావు. ఆ విమలమ్మ ఆవిడ కుట్రకి బలయ్యావు. ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే మనకి ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు. పరిష్కారం కూడా తెలియడం లేదు. సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది. సోది చెప్తానమ్మ సోది. సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది. ఏయ్, ఇలాంటివన్నీ నేను నమ్మను. మీరు వెళ్ళిపోండి. విన్నా వినుకున్నా వచ్చే అనర్థాలని చెప్పే పోతానమ్మా. దయగల మా తల్లి పుట్టెడు దుఃఖం గుండెల్లో దాచుకుంది. ముగ్గురు బిడ్డల భవిష్యత్తు కోసం తల్లడిల్లిపోతోంది. అమ్మా తల్లి, దయగల మా తల్లి, ఈ తల్లిది అయ్యా అంశ. ఇచ్చే చెయ్యి తప్ప చాచే చెయ్యి కాదు. మెడలో పుస్తలున్నా మొగుడితో ఉండే యోగం లేదు. ఇక నీ చిన్నబిడ్డ భవిష్యత్తు అగ్గిగుండమే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను పలకడం కాదే తల్లి, ఆ అమ్మ తల్లే పలుకుతోంది. నీకొచ్చిన గాచారానికి నీ పెనిమిటి బొక్కలే వల్ల. సోది చెబుతానమ్మ సోది. అమ్మా తల్లి, ఏమంటున్నావు సోదమ్మా? ఉన్నదే చెప్తున్నానే తల్లి. తల్లి మాటే నా నోట పలుకుతుంది. అయ్య మీద ప్రేమతో నువ్వు ఉంచుకున్న బూడిదే మీ కట్టాలకు కారణమే తల్లి. ఆ బూడిద మిమ్మల్ని బూడిద చేస్తుందే తల్లి. చూడు, నీకు కావాలంటే 10-20 ఇస్తాను కానీ లేనిపోనివన్నీ చెప్పి మమ్మల్ని భయపెట్టాలని చూడుకో. నువ్వు నాకిచ్చేదేంటే తల్లి? నా తల్లి తలుచుకుంటేనే మీకు బతుకులు. కుప్పలు పెట్టిన బూడిదను ఒక్కటి చేసి గంగమ్మ తల్లికి అర్పిస్తేనే ఆత్మ శాంతిస్తుంది. ఆ బూడిదతో ఉన్న బంధాన్ని తెంచుకుంటేనే మీ బతుకులు బావుంటాయి. అమ్మ చెప్పింది ఆలకిస్తే సంబరాలు, చెవిపడిన పెడితే అనర్థాలు. సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది. అమ్మా, అదేం నమ్మకం? నీకు తెలుసుగా, వాళ్ళు ఏదో ఒకటి చెప్పి డబ్బులు తీసుకుని వెళ్తారు. ఇదిగో అమ్మాయి, ఇదిగో అమ్మాయి, మీరిక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నేను 2 ఇళ్ల అవతలుంటాను.
సోదమ్మ చెప్పిందంతా నేను విన్నాను. మీరు నిజంగానే మీ నాన్నగారి అస్థికలు కలపలేదా? లేదమ్మా, మా నాన్నగారికి కొన్ని ఆశలు ఆశయాలు ఉన్నాయి. వాటిని నెరవేర్చే వరకు అస్థికల్ని కలపొద్దని అనుకున్నాం. చాలా పెద్ద పొరపాటు చేశారమ్మా. చనిపోయిన మనిషి 11 రోజుల వరకు మన చుట్టూ ఉంటూ ఆ జీవి నరకం అనుభవిస్తుంది. ఆ నరకం నుండి విముక్తే అస్థికలను నీళ్లలో కలపడం. మీ నాన్నగారు చనిపోయి ఇన్ని రోజులైనా కూడా అలా చేయకపోవడం వలన ఆ దోషం మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. చనిపోయిన జీవుడికి విముక్తి లేకుండా చేస్తుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాటిని గంగకు చేర్చండి. దోషాన్ని నివారించుకోండి. నాకు అనిపించింది నేను చెప్పానమ్మా, తప్పుగా అనుకోకండమ్మా. అమ్మా, రాత్రి నుండి నేను చూస్తూనే ఉన్నానమ్మా. ఎందుకు ఇలా అయిపోతున్నావు? రేపే మీ 16 రోజుల పండగ వాసు. ఇందాకే అత్తయ్యగారు ఫోన్ చేశారు. రేపు ఎలాగైనా నల్లపూసల తంతు జరిపించాలి అంటుంది. నువ్వేమో పట్టించుకోవడం లేదు, సౌమ్యు ఏమో రాలేను అంటుంది. నాకేం చెయ్యాలో పాలుపోవడం లేదు. సార్ సార్ సార్, ఏమైంది సీను? ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావు? ఏం జరిగింది? సార్, సమిత్య మేడం గారి ఇంటికి నిన్న పోలీసులు వచ్చారు. ఈరోజు లాయర్ని పంపించారు. పోలీసులు, లాయరా? వాళ్ళెందుకు వచ్చారు? ఏం జరిగింది? ఇదంతా చక్రీ చేస్తున్నాడు సార్. చాలా ఇబ్బంది పెడుతున్నాడు. సంగీతమ్మను పంపించమని ఈరోజు ఏదో ఒక అల్లరి చేస్తున్నాడు. మొన్న ఒక రోజు వచ్చి లాక్కెళ్ళటానికి చూశాడు. ఏదో అదృష్టం బాగుండి తప్పించుకున్నాము. ఆ రోజు వాడి అంత చూస్తే ఈ రోజు ఇలాంటి సమస్యలు వచ్చుండేవి కావు. ఎక్కడున్నాడు వాడు? అతని ఏరియాలో ఎక్కడో తాగుతూ ఉంటాడు సార్. సార్, నేను వస్తాను. సీను, ఆ, నేనే వెళ్ళి వాడికి బుద్ధి చెప్పొస్తాను. అమ్మా, ఇంకా నువ్వు ఆ సోదమ్మ గురించి ఆలోచిస్తున్నావా? అయినా నువ్వు అలాంటివి నమ్మవు కదా, వదిలే. వాళ్ళకి తోచిందేదో చెప్పి వెళ్లారు. మన కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలకు నాన్న అస్థికలకు సంబంధం ఏముంటుందమ్మా? లేదు సౌమ్యు, సంబంధం ఉండకపోవచ్చు. నేనిలాంటివి నమ్మకపోవచ్చు. కానీ మీ జీవితాన్ని కష్టాల్లోకి నెట్టేది ఏదైనా ఉంది అని నాకు అనుమానం వచ్చినా నేనూరుకోను. మనం వెంటనే వెళ్ళి మీ నాన్నగారి అస్థికల్ని నదిలో కలిపేయాలి. కానీ అమ్మా, నేను అస్థికల్ని కలపకపోవడానికి కారణం నీకు తెలుసు. నాన్న చనిపోయే ముందు తనకున్న ఆశలను నాకు చెప్పారు. వాటిని నెరవేర్చి మనల్ని హ్యాపీగా చూసుకుంటాను అన్నారు. కానీ అవేవి చేయకుండానే నాన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు.
నాన్న ఆశయాలకు అనుగుణంగా అస్థికల్ని 3 కుండల్లో భద్రపరిచాను. అక్కకి పెళ్లి చేయడం, సంగీతాన్ని సింగర్ని చేయడం, నాన్న మరణం వెనుకున్న వాళ్ళని చట్టపరంగా శిక్షించడం. ఇప్పుడు అక్క పెళ్లి మాత్రమే అయింది కాబట్టి దానికి సంబంధించిన కుండని కలిపేద్దాం, కానీ మిగిలిన కుండల్ని అలాగే ఉంచుదాం అమ్మా. దీనికి నేను ఒప్పుకోను సంయుక్త. నా కూతుళ్ళకి సమస్యలు దేనివల్ల వస్తున్నాయో తెలిసాక కూడా నేను చూస్తూ ఊరుకుంటే నేను తల్లిని అనిపించుకోలేను. అయినా సౌందర్యకి పెళ్ళైపోయింది, ఇక మిగిలింది దీన్ని సింగర్ని చేయడం. మీ నాన్న మరణానికి కారణం తెలుసుకోవడం అంతే కదా. దేనికి గొంతు రాగానే సింగర్ని చేద్దాం. ఇన్ని రోజులు వద్దన్నా నేనే చెప్తున్నాను కదా. సింగర్ని చేద్దాం. ఇక మిగిలింది మీ నాన్న మరణానికి కారణాలు పట్టుకోవడం. ఆస్తికులున్నా లేకున్నా అది నువ్వెలాగో కనిపెడతావు. అలాంటప్పుడు ఇంకా ఆస్తికల్ని ఉంచడం అనవసరం. అందుకే వాటిని వెంటనే మనం నదిలో కలుపుదాం. అది కాదమ్మా, నేను చెప్పే సంయు, ఇందులో ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు. నేను నిర్ణయం తీసేసుకున్నాను. చనిపోయిన మీ నాన్నని తిరిగి తీసుకొని రాలేము, అలాగే మీ జీవితాల్లో జరిగిన వాటిని కూడా మార్చలేను. కానీ ఇక ముందైనా మీ జీవితాల్ని నిలబెట్టాలంటే నేను ఏవైనా చేస్తాను, చేసి తీరుతాను. ఇక నీ చిన్న బిడ్డ భవిష్యత్తు అగ్గిగుండమే. నేను చక్రి నోటీసులు పంపించాడని చెప్పాలని వస్తే సార్ దాన్ని సీరియస్గా తీసుకుని ఆ చక్రిని వెతకటానికి వెళ్ళారు. నేను వస్తానన్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళారు. నేనే వెళ్ళి వాడికి బుద్ధి చెప్పొస్తాను. అమ్మో, వాస్ సార్ కోపం చూస్తుంటే ఈసారి నిజంగానే అతను చంపేలా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ముందు ఈ విషయాన్ని సమిత్య మేడం గారికి చెప్తే బెటరు. చెప్పు శ్రీను. మేడం అది విషయం ఏంటో చెప్పు. అంటే మేడం, వాసు సార్ దగ్గరికి వెళ్ళాను. సార్, సమిత్య మేడం గారి ఇంటికి నిన్న పోలీసులు వచ్చారు. ఈ రోజు లాయర్ని పంపించారు. నేనే వెళ్ళి వాడికి బుద్ధి చెప్పొస్తాను. అసలు నీకు బుద్ధుందా? హ? మా ఇంట్లో జరుగుతున్న విషయాలు అక్కడెందుకు చెప్తున్నావు? నన్ను క్షమించండి మేడం, మీకేం కాకూడదు, మీరు ఎలాంటి ఇబ్బంది పడకూడదని వాసు సారే చెప్పమన్నారు. మరిప్పుడు నాకెందుకు చెప్తున్నావు? సార్ వెళ్ళే కోపం చూస్తుంటే ఈ రోజు ఏదో పెద్ద గొడవ అయ్యేట్టుగానే ఉంది మేడం. లాస్ట్ టైం కూడా నేను ఉన్నాను కాబట్టి చక్రిని సార్ చంపకుండా వదిలిపెట్టేశారు. కానీ ఈసారి సార్ ఇంకా కోపంగా వెళ్ళారు. నాకు భయంగా ఉంది మేడం. పైగా మీరు లేనప్పుడు ఆ చక్రి వచ్చి గొడవ చేసి సంగీత మేడం తీసుకెళ్ళడానికి ట్రై చేశాడు. ఇవన్నీ చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు మేడం. ఇంత జరుగుతుంటే నువ్వు నాకెందుకు చెప్పట్లేదు? ఇప్పుడు మీ సార్ ఎక్కడికి వెళ్ళాడు? ఆ చక్రిని వెతుక్కుంటూ వెళ్ళారు మేడం. సరే, నేను చూసుకుంటాను. సరే మేడం. ఈ నా విషయం వల్ల ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది.
ఏం బ్రదర్ ఇలా వచ్చావు? మందేస్తావా? దా కూర్చో. తీసుకో బ్రదర్. అరే బ్రదర్, ఎందుకు బ్రదర్ అంత కోపం? ఇప్పుడు నేనేమన్నానని? మందు తాగుతావా అన్నాను. తాగితే తాగుతానని చెప్పు, లేదంటే లేదు. దానికి ఇంత కోపంగా చూడటం ఏం బాలేదు, ఏమి బాలేదు. రేయ్, సంగీతని మర్చిపో. తన జీవితంలోకి ఇక రాకు. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా? ఎందుకు ప్రతిసారి పోలీసులు లాయర్లు అంటూ ఇబ్బంది పెడుతున్నావు? నువ్వు చేసిన పని వల్ల సంగీత నరకాన్ని అనుభవిస్తుంది. ఇది చెప్పడానికి నువ్వు ఇంత దూరం ఎత్తుక్కుంటూ వచ్చావా? నువ్వు ఒక్కసారి చెప్తే నేను వినలేదంటే నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను విననని అర్థం. అది అర్థం చేసుకోకుండా నాకెందుకు బ్రదర్ ఈ టార్చర్? చూడు చక్రి, మర్యాదగా చెప్తున్నాను, ఇక సంగీతతో నీ జర్నీ అయిపోయింది. అనవసరంగా తనని ఇబ్బంది పెట్టాలని ట్రై చేసినా, బెదిరించాలని చూసినా, ఈసారి వార్నింగ్ మాత్రమే ఇస్తున్నాను. నెక్స్ట్ టైం చంపేస్తాను. చంపేస్తా. అసలు నీ బాధ ఏంటి బ్రదర్? నా పెళ్ళం, అది నా పెళ్ళం. నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటాను, ముద్దిచ్చుకుంటాను. మధ్యలో నీకేంటి సంబంధం? ఆయన అందరూ నీలాంటి చేతగాని వాళ్ళు ఉండరు కదా. తాళి కొట్టిన భార్య నిన్ను చీగొట్టి మీ ఇంటికి రాకుండా వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుంటే ఏమి చేయలేని మగాడివి నువ్వు, మోగుడివి. అదే నీ ప్లేస్లో నేనుంటే పెళ్ళైన తెల్లారే వెళ్ళి జుట్టు పట్టుకొని లాక్కొచ్చి మా ఇంట్లో పడేసేవాడిని. నువ్వు ఇలా ఉన్నావని నన్ను కూడా అలా ఉండాలి అంటే ఎలా బ్రదర్? తప్పు, తప్పు కదా బ్రదర్, తప్పు. రేయ్, తాకి ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడుతున్నావు. నేను పెళ్లి చేసుకుంది నీలాగా మృగంలాగా ప్రవర్తించడానికి కాదు, తన జీవితాన్ని కాపాడడానికి. అయినా వాళ్ళకి ఇష్టం లేకుండా లాక్కొచ్చి ఇంట్లో పడేయడానికి వాళ్ళేమీ సంతలో కొన్న పశువులు కాదురా, మనసున్న మనుషులు. అయినా ఒక ఆడదాని గురించి నువ్వింత చీప్గా మాట్లాడుతున్నావంటేనే అర్థమవుతుంది నువ్వెంత పెద్ద వెధవో. ఇలాంటి వాణ్ణి నమ్మి పెళ్లి చేసుకున్న సంగీత అక్కడ నరకం అనుభవిస్తుంది. చెప్పు చెప్పు చెప్పు. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోలేని వాడు చెప్పే మాటలు ఇవి. అంతకన్నా ఏం చేయగలవులే? అది చేతకానితనం కాదు, మనం వాళ్ళకిచ్చే గౌరవం. అబ్బో,